तार नाम क्या है? पीसा डर गया पीसा डर गया रहता है पीसा डर गया था पीसा डर गया कूद रहा तू असल तार नाम क्या है? ए बांड पेपर सर है बांड पेपर सर तू आ जाओ तुम क्या ना तो ना दिनों आयची का तो ना दिनों आयची का तू అరే బాబు ఇగో आयची का मुनांगा ఇగో 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 నేను మీడియా ముందున్నా ఇగో బ్రదర్ ఇగో 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 అనుకోని అన్నా तोर मंगली कतरा पैसा देवल हमार पैसा ताडे हमार पैसा हमार पैसा ताडे तू खतराज का तो होता हूं तुम मंगली तो अंदर पैसा तू कच्चे का నేను ఇగో అన్న ఇంద ఎవరు పశు ఈయన ఎవరు చెప్పు మేము హండపోతాం కాదబ్బా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ విధంగా భయపెట్టిస్తున్నావు అంటే మంగళి నీకు ఎంత డబ్బులు ఇచ్చింది నువ్వు ఎవరివి నువ్వు పేద బిడ్డల పక్షాన ఉంటావా లేకపోతే బాధితుల పక్షాన ఉంటావా నీకు మంగళి ఎంత డబ్బులు ఇచ్చింది అంటున్నా మంగళి నీకు ఎంత డబ్బులు ఇచ్చింది మంగళి నీకు ఎంత డబ్బులు ఇచ్చింది మంగళి నీకు ఎంత డబ్బులు ఇచ్చింది నీకు అసలు పిఎస్ఎన్ ఎందుకు వచ్చింది నీకు పిఎస్ఎన్ ఎందుకున్నది డాక్టర్ ఎంఎస్ రాజేశ్వర్ నాయక్ పిఎస్ఎన్ ఎందుకు వచ్చింది ఇతను చూడండి నువ్వు ఎవరివి నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే నువ్వు దేంట్లో చేస్తావు నువ్వు ఒకవేళ పోలీస్ ఆఫీసర్ వా లేకపోతే డాక్టర్ వా నువ్వు ఏం పని చేస్తావు అరే ఆఫీసర్ అంటే ఏం ఆఫీసర్ అయ్యా నువ్వు అరే నువ్వు ఏం ఆఫీసర్ అయ్యా ఏంది ఏ మర్యాద నువ్వు తప్పినావు నాటకాలు చేస్తున్నావా మా డబ్బులు నాటకాలు చేస్తున్నావా నువ్వు ఎవరు పశువు చెప్పు నాకు ఎవరు పశువు సంబంధం ఇందులో లైవ్ కాల్ లో మీకు ఇందులో ఏం సంబంధం లైవ్ లో మంగళి తరపు నుంచి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇగో లైవ్ ఆడియో బాబు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నువ్వు కట్ చేసిండు చూడండి ఒక్క నిమిషం చూడండి మళ్ళీ బిజీ అట నేను ఏమంటున్నా అంటే చాలా క్లియర్ గా ఒకటే చెప్తున్నాను ఇవాళ లైవ్ లో ఉన్నప్పుడు మీరే చూస్తున్నారు ఏ విధంగా థ్రెటన్స్ వస్తున్నాయో మీరు లైవ్ ఇన్ని కెమెరా ఛానల్స్ ఉండంగా ఇంతమంది ఉండంగా వీళ్ళు భయభ్రాంతులకు చేస్తున్నా అంటే మంగళి ఎంత డబ్బులు ఇచ్చినావు సంపత్ని వేపియాలనుకుంటున్నావా సంపత్ని చంపేయాలనుకుంటున్నావా అశోక్ని చంపాలనుకుంటున్నావా నీకు మాట్లాడేటోళ్ళని చంపాలనుకుంటున్నావా గుర్తుపెట్టుకో తస్మత్ జాగ్రత్త నువ్వు ఎవరిని పిలిపించుకో నీతి న్యాయం ధర్మం వైపు ఉంటాం నిజాయితీ వైపు ఉంటాం ఏం నువ్వు ఒక్కదానివే బంజారా బిడ్డవా నువ్వు ఒక్కదానివే గిరిజన బిడ్డవా వీళ్ళందరూ లంబాడీలు కాదా ఏం తమాషాలు చేస్తున్నావా ఏం చంపేయాలనుకుంటున్నావా చూద్దాం ఎవడొస్తాడో రండి అరే నువ్వు ఎవడైతే ఫోన్ మాట్లాడో నీకు నేను మళ్ళీ చెప్తున్నా నేను ఎవరు అనేది 2 రాష్ట్ర ప్రజలకు తెలుసు నేను ఎవరు ఏ విధంగా కొట్లాడుతానని తెలుసు నువ్వు లైవ్లోనే నువ్వు బెదిరించే అంత పోటు మొగని వారా నువ్వు బరాబర్ చెప్తున్నా అరే నీలాంటి మంగళీలు నీకెంత డబ్బులు ఇచ్చిందో నాకు తెలియదు మంగళి నీకు ఎన్ని కోట్లు ఇచ్చిందో నాకు తెలియదు మొత్తానికైతే మంగళి చంపేయాలని చూస్తున్నది మంగళి మీరే సాక్ష్యము లైవ్లో వాడు ఏ విధంగా మాట్లాడిండు లైవ్లో మీ ముందే థ్రెటన్ చేస్తుండంటే మంగళి చాలా క్లియర్గా నన్ను చంపేయాలని చూస్తుంది మంగళి పేరు చెప్పుకుంటూ వాడు మాట్లాడుకుంటూ ఇప్పుడు కాల్ గడి చేసిండు నేను ఒకటే చెప్తున్నాను బాధితుల పక్షాన నిలబడతాం బాధితులకు అండగా ఉంటాం చిత్తశుద్ధి ఎవడున్నా కానీ నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవడెవడైతే మంగళి తరపు నుంచి ఒకవైపు లంబాడి బిడ్డల తరపు నుంచి అణచబడ్డల నుంచి ఒకవైపు 90% ఉన్న గిరిజన బిడ్డల తరపు నుంచి నేను ఒక్క మంగళి తరపు నుంచి మీరున్నారు కదా చూసుకుందాం నేను సావాలా లేకపోతే వీళ్ళకు న్యాయం జరగాల ఏం తమాషాలు ఆడుతున్నారా ఏం చేస్తావు మంగళి ఎంత డబ్బులు ఇస్తావు నువ్వు లైవ్లో ఇట్లా థ్రెటన్ చెప్పిస్తావా ఫోన్ కాల్లో మీతో తొలివేలు ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తా అంటే నువ్వు లైవ్లో ఉండని నువ్వు ఒక్కనివేనా అనుకుంటే ఏంది ఇది ఫోటోలు వచ్చినాయి మధుకు నీకు సంబంధం లేదన్నావు ఫోటోలు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి ఎవిడెన్స్ వచ్చినాయి చనిపోతున్నారు బాధితులు వచ్చిండ్రు అన్నీ ఉన్నాయి సిగ్గుపడాలి ఇప్పటికైనా నీ పైన కేసు అయింది ఈ కేసుని ఈ విధంగా నేనేదో నీ పైన నేను కావాలని ఆరోపణలు చేస్తలేను నువ్వు నిజం వైపు రావాలి నిజాన్ని తెలుసుకోవాలి నీకు మధు తెలియదన్నావు కదా
ఎట్టా ఇవన్నీ వచ్చినాయి? బాధితులు కదా. ఇంకో అసలైన క్యాషియర్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ. అరే ఎవడెవడైతే మాట్లాడుతున్నారో పేడ్ బ్యాచ్లారా, మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే మీరు తండకు రండి ఒకసారి, మీరు ఒకసారి మీరు తండకు రండి. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే రండి, తండకు రండి, చూసుకుందాం మనం ఎవరు చూసుకుందాం. రైట్ మిత్రులారా, ఇప్పటిదాకా మీరు మంగ్లీ గురించి మీరు ప్రత్యక్షంగా చూసారు. ఏది ఎక్కడి వరకైనా చూసుకుందాం. ఒకవేళ ఏమైనా పూర్తి బాధ్యత మంగ్లీదే. వీళ్ళ దాంట్లో కూడా ఏమైనా మొన్న ప్రత్యూషకు కూడా ఏమైనా, అదేవిధంగా అశోక్ కూడా ఏమైనా, తమ్ముడు ముఖ్యంగా రమేష్కు కూడా ఏమైనా, మంగ్లీ నువ్వు నీ పేడ్ బ్యాచే కారణం. మళ్ళీ చెప్తున్నా, నిజం వైపు నిలబడతాం, పోరాడతాం, ఎంతవరకైనా ఉంటాం. థ్యాంక్ యూ మిత్రులు.